అవునా? చేస్తున్నావా లేదా? మనం అందరికి ఫ్రెండ్స్ ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటారు కదా. 100 మందిలో వంట చేసేవాళ్ళు ఎంతమంది? నలుగురే కదా. నలుగురేనా? మీ అంత బాగా పరోపకారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒకళ్ళ వర్క్ ఒకళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు. మా ఇంట్లో మాకు 2 పిల్లలే ఉంటారు, మేము 2 ఉంటాం, మా వైఫ్ నేను, నలుగురే ఉంటాం. కానీ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. నలుగురు గొప్పోళ్ళ, 100 మంది గొప్పోళ్ళ? ఇదే పెద్ద ఫ్యామిలీ, ఇది మంచి ఫ్యామిలీ అన్నమాట, ఏవిజీ ఫ్యామిలీ. నిజంగా సార్కి మన రాజేష్ గారు పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు ఇది నడపాలంటే. ఎందుకంటే ఇంతమంది, ఒక 100 మంది పిల్లలు ఉండే ఆర్గనైజేషన్ ని, ఒక ఫ్యామిలీ నడపడానికి ఈ రోజు చాలా మంది కష్టపడుతున్నారు. ఒక ఫ్యామిలీలో నలుగురు నడపడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటున్నారు ఫ్యామిలీలో. అది నడపడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. అలాంటి 100 మందిని రాజేష్ గారు నడిపిస్తున్నారంటే అది ఆయన గొప్పతనం, తర్వాత ఈ గొప్పతనం కూడా. ఎందుకంటే ఆయన ఏదైతే క్రమశిక్షణ పెట్టారో అదే క్రమశిక్షణలో మీరు ఉంటున్నారు. నిజంగా ఈ రోజు నాకు చాలా సార్లు అనిపిస్తుంది, ఏబీజీలో మీరు చదవడం అనేది ఒక అదృష్టం. మీరు చేసిన అదృష్టం 100% ఒక అదృష్టం. ఎందుకంటే ఒక పద్ధతిగా మిమ్మల్ని లెఫ్ట్ అక్కడ వైట్ ఒక అబ్బాయి తేజకి రైల్వేలో జాబ్ వచ్చింది, ల్యాండ్ మార్క్ ఉంటుంది దాని పక్కన, దాని పక్కన పక్కన ఖాళీ స్థలం ఉంటుంది, దాని పక్కన. తమ్ముడు జపాన్, ఆయనకైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. చాలా గ్రేట్ అన్నమాట. ఈ రోజు 2 లక్షలు 3 లక్షలు లాంగ్ టర్మ్ లో కోచింగ్ తీసుకుని చాలా కష్టపడి మాత్రం ఆ సీట్ సంపాదిస్తున్నారు. అలాంటిది ఇక్కడ మన ఏబీజీలో చదువుకుంటూ ఆ సీట్ సాధించడం చాలా గొప్ప విషయం. అట్లనే అబ్బాయి కూడా రైల్వేలో ఉద్యోగం సాధించడం కూడా చాలా గొప్ప విషయం. అట్లా మీ అందరూ కూడా చాలా మంచి మంచి పోస్టులకి వెళ్ళాలని రాజేష్ గారి తపన, మా తపన, ఇక్కడ ఉన్నవాడు అందరి తపన. ఓకే, మీకోసమే ఇక్కడికి వచ్చి మేము మా టైం అంతా ఇక్కడ వెచ్చిస్తున్నాం అంటే అబ్సల్యూట్లీ మీకోసమే. అందువల్ల మీరు కూడా